సుప్రీంకోర్టు నిబంధనల మేరకే మరి జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వనేటువంటి నినాదంతో నిన్న జరిగినటువంటి ప్రెస్ క్లబ్లో జర్నలిస్టులకు రావాల్సినటువంటి హక్కులు ఏదైతున్నాయో మరి చాలామంది ఇప్పుడు ప్రభుత్వాలు కూడా మరి ప్రజలకు ఎన్నో రకాలైనటువంటి సంక్షేమ పథకాలు ఇస్తుంటారు. దాంట్లో భాగంగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అనుగుణంగానే మరి జర్నలిస్టులు అందరూ కూడా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి ఇండ్ల స్థలాలు కేటాయించాలనేటువంటిది జర్నలిస్ట్ యూనియన్స్ ఈరోజు చేసిన దానికి మరి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ను అనుసరించి ఖచ్చితంగా ప్రభుత్వాలు జర్నలిస్టులకు ఇండ్లు ఇవ్వాలనేటువంటి నినాదంతో మరి ఈరోజు జర్నలిస్టులందరూ కూడా సమావేశంగా కావడం జరిగింది. దీనికి స్పందిస్తూ ప్రభుత్వం వెంటనే మరి ఈ కోర్టు గైడ్ లైన్స్ కూడా ధిక్కరించకుండా వాళ్ళు చేస్తున్నటువంటి శ్రమకు ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన వారధిగా ఉన్నటువంటి జర్నలిస్టులు ఎవరైతే ఉందో వీళ్ళందరూ కూడా వాళ్ళ శ్రమను గుర్తించి ఖచ్చితంగా ప్రభుత్వము సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ వ్యతిరేకంగా పోకుండా ఈ యొక్క జర్నలిస్టులకు న్యాయం చేస్తారని చెప్పి మరి జర్నలిస్టుల తరఫున అందరూ కూడా మరి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మరి ఈ యొక్క కోర్టు గైడ్ లైన్స్కు విరుద్ధంగా పోకుండా న్యాయమైనటువంటి కోరికైనటువంటి జర్నలిస్టులకు ఇళ్లను మాత్రం త్వరలోనే ప్రకటిస్తారని జర్నలిస్టులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఇది.